దుష్కల్పన చేసిన వాటి మీద కొన్ని ఫిర్యాదులు రావడం జరిగింది. వాటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు నోటీస్ కూడా ఏమీ స్పందించకపోవడంతో వాళ్ళు ఏదైతే అనాథరైజ్డ్ ఫ్లోర్స్ ఉన్నాయో వాటిని సిబ్బందితో సహా వాటికి అనాథరైజ్డ్ ఫ్లోర్స్ని హోల్స్ చేసి వాటిని డిస్టర్బ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి చెప్పేది ఏంటంటే అందరూ మీరు పర్మిషన్ తీసుకొని కట్టుకోండి. మా వల్ల మేము వచ్చి డిమాలిషన్ చేయడం ఇట్లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. మీకు ఆ పర్మిషన్లు అనేవి ఇప్పుడు ఈజీగానే వస్తున్నారు. అనవసరంగా మీరు ఎక్కువ పర్మిషన్ కట్టుకొని మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ మున్సిపల్ ఆఫీస్ అనేది ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా మీ ప్రజలు కట్టుకోండి. మీ ఎవ్వరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయం. మీరు చట్టపరంగా బిల్డింగ్లు నిర్మించుకోవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరడం జరుగుతుంది. ముందు ఎవరైనా కట్టకుండా స్ట్రిక్ట్గా చేస్తాం. అంటే ఇప్పుడు మీ దృష్టికి ఎన్ని వచ్చినాయి సార్? అంటే ఇల్లీగల్ మా దృష్టికి ఒక 13 వచ్చినాయి. 13 మ్యాక్సిమం 20 డిమాలిషన్ చేసినాం. త్వరగా ఇంకేమైనా వస్తే కూడా ముందు చేసుకుంటాం. మీరు చివరికి ఏం చెప్పాలంటున్నారు ఆదిపట్లలో? ఆదిపట్ల వాళ్ళకి ప్రజలకు చెప్పేది ఒకటే, ఖచ్చితంగా బిల్డింగ్ పర్మిషన్ అనేది ఈరోజు ఈజీ ప్రాసెస్. ఒక బర్త్ సర్టిఫికేట్ డెత్ కూడా ఎంత ఈజీగా మున్సిపల్ ఆఫీస్ తీసుకోవచ్చు. బిల్డింగ్ పర్మిషన్ ఎందుకంటే ఈజీగా తీసుకోవచ్చు. ఎవరు ఏ మున్సిపల్ ఆఫీస్లో బిల్డింగ్ పర్మిషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మున్సిపల్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు. మీరు ఈ మోటగేజ్ అని అదని చిన్న చిన్న వాటికి భయపడి మీరు తక్కువ పర్మిషన్ తీసుకొని ఎక్కువ ఫ్లోర్లు వేసుకొని ఇబ్బంది పడవద్దు. మీరు 4 ఫ్లోర్స్ తీసుకోండి. ఎంత పర్మిషన్ ఖచ్చితంగా మీరు ఎంతకు అప్లై చేసుకొని అంతకు ఇస్తాం. చట్ట ప్రకారం తీసుకొని చట్ట ప్రకారంగా కట్టండి. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. For more videos like this, subscribe Big TV channel.